నిజామాబాద్లో పసుపు మార్కెట్ కమిటీలో ఉన్నాం మనము. ఇక్కడ పసుపు రైతులు కూడా మనతో ఉన్నారు. పసుపుకున్న విలువ ఇంత అంతా కాదు, ఒక బంగారంతో పసుపును పోలుస్తూ ఉంటారు. అన్నింటిలో కూడా యాంటీబయాటిక్లో అన్నింటిలో కూడా పసుపుని మనం చాలా వాడుతూ ఉంటాము. అట్లాంటి పసుపు వేల టన్నుల్లో నిజామాబాద్కి వస్తూ ఉంటుంది. చాలామంది ఆర్మూరు ఇతర రైతులు చాలామంది పసుపు పండించి ఉంటారు. పసుపు పండించడం అంటే చాలా ఆషామాషి కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. అట్లాంటి పసుపుని ఇవాళ పండించి ఇక్కడ పండించి ఉబ్లాయించి దాన్ని ప్రక్రియ ఉంటే ఆ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇవాళ తీసుకొస్తే కనీసం మద్దతు ధర కూడా లేకుండా పసుపు రైతులు ఇవాళ ఆ పసుపుని అట్లనే పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఒక్కొక్కరు 4 రోజుల నుంచి ఇక్కడ వేసి ఉన్నారంట. ఆ పసుపు మద్దతు ధర తెలిపితే వాళ్ళకి లాభం అని 3 లక్షలు 4 లక్షల వరకు వాళ్ళు ఖర్చు పెడితే దాంట్లో 2 లక్షలు కూడా రాలేని పరిస్థితి, 2 లక్షలు ఉల్టా లాస్ అయ్యే పరిస్థితి వస్తుందని చెప్తా ఉన్నారు రైతులు. మనతోనే ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం ఏమంటారు అన్నది. చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి ఏంది? పసుపు తెచ్చినామన్న ఇప్పుడు అది ఎంత అంటున్నారంటే 9,000 8,000 రూపాయలు అంటున్నారు. మేము ఒక ఎకరానికి ఖర్చు చేసింది 40,000 రూపాయలు ఖర్చు పెట్టినాము. తీసుకొచ్చి తీసుకొచ్చి పెడితే దానికి ఖరీదు 8,000 9,000 అంటుండ్రు. మరి ప్రభుత్వం చెప్తుంది 10,000కు 15,000కు మద్దతు ధర ఇస్తామని. ఈడికి తీసుకొచ్చే వరకెళ్ళి ఆదాకు ఆదా సగం ఉన్నది. ఎందుకు అంటే క్వాలిటీ లేదా, ఎందుకు అట్లా చేస్తుంది ప్రభుత్వం? సార్ మరి చంద్రమండలం మీద వాడిని పండించిన దానికి ఎక్కువ ధర ఉన్నదచ్చు, భూమి మీద పండించిన దానికి తక్కువ ధర ఉన్నట్లు అనిపిస్తుంది మాకు. అంటే మిషనరీ అవన్నీ ప్రభుత్వం ఇస్తుంది కదా. ఎక్కడిది సార్ ప్రభుత్వము? ఏ మిషనరీ ఇచ్చింది? స్పైస్ బోర్డు తెచ్చింది. ఎక్కడ ఉన్నదో అక్కడనే ఉన్నది కదా. ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నట్లున్నది. ఇలా నిజామాబాద్లో పసుపు మార్కెట్ తీసుకొచ్చిండ్రు అంటే, పసుపు బోర్డు తీసుకొచ్చిండ్రు అంటే చాలా గొప్ప విషయం అని అన్నారు. మరి దాని గురించి మీకేం అంటే సాయం అయితే లేదా? ఏం హెల్ప్ లేదు, ఏది లేదు, ఏమీ లేదు. ఓన్లీ మోడీ ప్రభుత్వము అది నామిక తెచ్చి నిజామాబాద్లో పెట్టిండే తప్ప దానివల్ల మా రైతులకు ఏమీ ప్రయోజనం లేదు. అసలు ఏం కావాలనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం నుంచి మీకు కావాల్సింది ఏంది? మీరు ఏం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని? మాకు ప్రభుత్వం నుంచి మద్దతు ధర 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు ఎకరానికి 40,000 50,000 అది తీసుకొచ్చి పెడితే ఇప్పుడు మాకు సగం రాకపోతే తీరా చూసేటాలకే మాకు దానికంటే తక్కువనే ఉన్నది. కానీ మేము అప్పుల పాలు అవడం తప్ప మేము మీ పైకి లేచింది లేదు. ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది మాకు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజులు అయింది వచ్చి? మేము 3 రోజులు అవుతుంది తీసుకొచ్చి. ఇగో ఈపాటి కూడా నా పసుపు ఇక్కడ ఉన్నది. దానికి మద్దతు ధర లేదు, దాన్ని చూసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. మరి ఎట్లా ఆ పసుపు అక్కడే ఎన్ని రోజులు ఉంటుంది అంట? ఇక ఎన్ని రోజులు ఉంటుందంటే మేము దుకాణం దగ్గరికి తీసుకొచ్చినాము. ఈ ట్రేడర్స్ వాళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వేస్తే పైసలు తీసుకుపోతాము, లేకుంటే అట్లానే ఉంటాం. మేము కూడా మద్దతు ధర వచ్చేంత వరకు దాన్ని అక్కడనే ఉంచుతాను. గోవిందపేట గ్రామం ఆర్మూర్ మండల్ తీసుకొచ్చి పెట్టినాం సార్. ఇక చూడు ఇక్కడ మా పసుపు. పసుపు గిట్టుబాటు ధర లేక రైతులకు ఎంత ఇబ్బంది అవుతున్నది. మనం పెట్టుబడి పెట్టడమో లక్షల పెట్టుబడి అవుతున్నది, వచ్చేదేమో 1000 వస్తున్నది. ఎంత నష్టపోతున్నాం. 3 రోజుల పొడిగా ఇంత ఎండల పోసుకొని ఆననక ఎండనక తెచ్చి కష్టపడి చేసిన దానికి ఇంత లాభం కూడా లేకుంటుంది. మరి పక్క రాష్ట్రంలో ఎట్లున్నది, మరి మనకి ఎట్లా ఇస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఆ లోన్లు అంట, రుణమాఫీలు అనుకుంటా ఎన్నో హామీలు ఇచ్చుకుంటా కూడా గవర్నమెంట్ కూడా ఏది స్పందన చేసింది అయితే లేదు ఇదివరకు. అంటే ఏం కావాలంటారు ప్రభుత్వం నుంచి? ఏం కావాలి నుంచి? ఎందుకంటే మద్దతు ధర కావాలా? అట్లా ఒక్కదానికి బోనస్ ఇచ్చినట్టు ఫ్రీ బస్సులు అన్నాడు, ఆ రుణమాఫీ అన్నాడు, ఏది రైతు బంధు వేస్తున్నాడు. వాళ్ళ కూడా ఇప్పటికీ వచ్చింది లేదు. ఒక విలేజ్కి మండలికి ఒక విలేజ్కి వేసిండి అయిపోయా. కడమల్లో అంతా ఎట్లా కదా అంటే మండలికి ఒక విలేజ్లో ఓట్లేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎంత మద్దతు ధర కావాలనుకుంటున్నారు? 15,000 నుంచి 16,000 మద్దతు ధర ఉండాలి.
అంటే ప్రభుత్వం మీద లోడ్ పడదా 15 నుంచి 16 వేల మద్దతు ధర ఉంటే ప్రభుత్వం మీద లోడ్ పడుతుంది కదా, మిషనరీ ఇస్తున్నారు ఇటు 15-16 వేల రూపాయలు అని అంటే ఒక అంటే మిషనరీ ఇస్తున్నారు అంటున్నావు. మరి వాళ్ళకు 500 పింఛన్ 1000 రూపాయల పింఛన్ వాళ్ళకి 4,000 ఇచ్చి 6,000 పెంచి అవి అడిగి వస్తున్నాయి. ప్రభుత్వం ఎట్లా నష్టపోదు? ఆ ఫెరీ బస్ ఎందుకు పెట్టిండు? ఏదో మొత్తం సగం పెట్టాలా? ఆ ఫెరీ బస్ పెట్టిండు వచ్చిన వాళ్ళకి 2 లోన్లు లక్షలు వచ్చినాయి, రాని వాళ్ళకి లేవు. ఎన్ని రోజులండి ఇక్కడికి మీరు పసుపు తీసుకొచ్చి ఎన్ని రోజులు? 3 రోజుల నుంచి ఉన్నాం ఇక్కడనే. అంటే అది ఎండిపోయి కొంచెం అంటే నష్టమే. 3 రోజుల నుంచి అంటే ఎంత గుంజుతుంది గచ్చు మీద, ఎండకి ఎండుతున్నాం ఎంత గుంతున్నది దాని మీద ముందంటే కప్పుతుంటుంది. ఇప్పుడు ఏం కప్పనిస్తలేరు. గరిగొమ్మలు కూడా ఎక్కడి కూడా వెళ్తలేదు. పత్తి మాలు ఇంత సుఖదాగా కూడా అంగుతున్నాయి అంటే మేము ఏం చెప్పాలా? మరి రోగం పడ్డది పోనీ మంచిగా లేక రోగం పడ్డది అంటే మేము రోగం పడ్డదంటే మేము పట్టుకొని వచ్చినామా? ఫోన్లు కాంతలేరంటే దాన్ని ఎట్లా ఇస్తాం? ప్రభుత్వం చూడు. ఇక్కడ డీలర్లు ఎందుకు మీకు సహకరిస్తలేరు? డీలర్లు మొత్తం మూలాలు ఉన్నట్లు అయిపోతుంది. ఖరీదారు ఎంబట మనం వీళ్ళు సేట్లు కూడా పట్టుకొని ఎంబట పట్టుకుంటా తిరుగుతున్నారు. మనకు ఎంత నష్టపోతుందో చూడండి. చివరిగా నీకేం కావాలనుకుంటున్నావు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి అంటే ఒక మద్దతు ధర, ఒక మీడియం లాగా మద్దతు ధర ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా ఒక గిట్టుబాటు ఉంటుంది. చాలా పోనీ రోగం పడ్డది ఓకే, అలా దానికి ఒక 500 మైనస్ పారాకుండా 1000 పారాకున్నా కూడా వాడికి వెళ్ళేస్తాడు రైతు. ఆ రైతు అన్నది యాడికి వెళ్ళేస్తాడు. ప్రతిదానికి నష్టపోకుండా లాభం అయితే పొందేది లేదు. ఖర్చు ఎంత అవుతుంది? ఒక్కొక్క మనిషికి 1500, మగ మనిషికి, ఆడి మనిషికి 400 కూలీ. వాళ్ళు మొదలు అడ్వాన్స్ ఇస్తేనే వస్తున్నారు. అడ్వాన్స్ ఇప్పుడు ఒక్క ఎకరం తప్పాలంటే 30,000 అవుతున్నది. మరి దాన్ని ఉడకబెట్టుడు ఇంకా కట్టెను మిషన్ దానికి ఎన్ని కావాలా? ఎంత అవుతుంది ఖర్చు చూడు. మాకు వచ్చేది ఆదాయం 22,000 ఇప్పుడు డబ్బుడికి బిగాలు 22,000 ఇస్తే దబ్బుతున్నారు, తెస్తున్నారు. మనం ముడకట్టిన దానికి ఖర్చు అయినా, కట్టెలు తీసుకొని ఖర్చు అయినా, మన ఫస్ట్ పెట్టుబడి పెట్టుడు బిగాల 3-4 లారీలు పోతున్నాయి. ఒక్కొక్క లారీ 10-20,000. 20,000 అంటే బిగాల 3 లారీలు అంటే 60,000 అప్పుడే బాయ్. మందులు వెవ్వేటికి ఎప్పటిదాకా అవుతున్నాయి. ఒకనాడు పసుపు బంగారం అన్నారు, అప్పుడు రేట్ ఎంత ఉండే, ఇప్పుడు బంగారం అంటే చెప్పి ఎండగానే వస్తున్నది. అప్పుడు ఎంత ఇచ్చారు మీకు మద్దతు ధర? అప్పుడు ఎవరు ఇచ్చారు? అప్పుడు కూడా 20,000 మద్దతు ధర ఇచ్చిందని చెప్తున్నారు. అప్పుడు వస్తుండే, అప్పుడు పుట్టికి తులం తెచ్చారు. ఇప్పుడు పుట్టికి తులం కాదు, మాసం కూడా వస్తలేదు. మరి వాడికెళ్ళి రైతు మీదకి వెళ్తాడు. గవర్నమెంట్ అన్ని హామీలు ఇచ్చుడే ఉన్నా కానీ ఒక్కటి కూడా స్పందన చేసేది లేదు. మరి మునిపల్లి గ్రామము, జగన్పల్లి మండలం. సార్ ఇది ఆన్లైన్ అంటున్నారు. ఆన్లైన్లో మొత్తం పచ్చి మోసం ఉన్నది ఇక్కడ. ఏం ఆన్లైన్లో ఎట్లా మోసం ఉంది? ఏంది అది? ఇది ఇక్కడికి వచ్చి పసుపు చూసి చేసి మరి ఎవరెవరైతే కొంటున్నారో ఇండియా లెవెల్లా భారతదేశం లెవెల్లా మొత్తానికి అందరూ తీసుకున్నాలని ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. తర్వాత ఏమైంది? ఆ ఆన్లైన్ సిస్టంలో వచ్చింది లేదు, పసుపు చూసింది లేదు. కానీ ఇదంతా ఒకరికొకరికి అడ్జేసుకొని మొత్తం రైతులను మోసం చేసలే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది పక్కా ఆన్లైన్లో మోసం జరుగుతుంది రైతులకు. ఇది చూసాం కదా పసుపు రైతుల ఆవేదన ఎంత ఉందంటే ఇక్కడ కొన్ని వేల క్వింటాల పసుపు ఇక్కడ పెట్టి ఉన్నది. దాదాపుగా 4 రోజుల నుంచి వచ్చినాము. ఈ ఎండకు కూడా ఆ పసుపు అంటే గుంజుకపోయి ఎండిపోయి అది కూడా వెయిట్ లాస్ అవుతుంది. అట్లాగే ఈ మద్దతు ధర లేకుండా అక్కడ పసుపుని ఈ మార్కెట్కి తీసుకురావడానికి కూలీలకు వాళ్ళకి ఈ మిషనరీలో దాన్ని ఉబ్లాయించడానికి దానికి ఎంతో ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు. ఆ ఖర్చు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఇలా ఉన్నాము. ఆన్లైన్ మోసాలు కూడా జరుగుతున్నాయి. ఆ చిట్టీలు అదంతా చెప్తా ఉన్నారు. పసుపు రైతులని ఆదుకోవాలి అని చెప్పి గవర్నమెంట్కి వాళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది 15 నుంచి 18,000 రూపాయల మద్దతు ధర అయితే పసుపు రైతులు గడ్డకు పడతారని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.